శంభో శంకర. అందరు నమస్కారం తీసుకోండి. అందరు చూపించమ్మా. ఫస్ట్ పూజ చేసిన దంపతులు నమస్కారం తీసుకొని మంగళాలు నమస్కారం తీసుకొని వచ్చిన భక్తులందరికీ చూపించండి. దూరం దూరంగా ఉండాలి. ఫస్ట్ నందు మీరు పూజ చేసిన వాళ్ళు మాట్లాడకుండా తీర్థం చేయండి. ఫస్ట్ మీరు తీర్థం స్వీకరించాలి. ఇక తీర్థం ఏంటి నాకు, ఇక నువ్వే పోవాలని ఏం లేదు, పిల్లలకి ఇచ్చేసాయి. ఆడిపోమ్మా, బయటికి చూపించు. అక్షంతలు పట్టుకోండి. అందరూ దంపతులు అక్షంతలు పట్టుకొని కుడి చేతి వైపు ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. కుడి చేతిని ప్రదక్షిణ చేయండి, తిరుగుతూ ఉండండి. నందు అక్షంతలు పట్టుకో, అక్షంతలు పట్టుకోండి, తిరుగుతూ ఉండాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని కృతక్షంతే పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మ సంభవాం త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావిన రక్ష రక్ష. గణపతి మహారాజాయ నమః. అక్షంత స్వామివారి పాదాల చెంతకు చేరాలి, మీ కోరికలు తీరాలి. శుభం జయం. రైట్. ఇంకా స్వామివారి పూజ అయిపోయిన తద్వారా స్వామివారిని దర్శించుకోండి. అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించండి. స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖజీవనాన్ని పొందండి. తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మహా అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించాలి. గణనాథుల అనుగ్రహాన్ని పొందాలి. జయ గణేశ. పోయింది నా కాడికి. ఇప్పుడు ఆ కాలు నొప్పిపోయిందంట. అవును కరెక్ట్. నాకు బయట దగ్గర కరెక్ట్. ఇది నాన్న తెచ్చుకున్నా తెచ్చుతుందా. వదిలే మేము వీడికి వచ్చిన రారి
మేము వీటికి వచ్చినాం గణపతి కాడికి పెద్ద పెద్ద గణపతి దగ్గర రారి